హాయ్ హలో సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ. మన తెలంగాణలో ఇవాళ ప్రధానంగా ఇప్పుడు ఈ మాసం ముఖ్యమైనది ఏంటంటే తెలంగాణలో అంటే మొత్తం ఈ ప్రపంచంలోనే తెలంగాణ నేలకున్న ప్రత్యేకత ఏంటి అంటే ఒక రెండు పండుగలు ఇక్కడ జరిగినట్టు ఎక్కడ జరగవు, ఈ పండుగలు ఎక్కడ ఉండవు. అదేంటిదంటే మొదటిది తెలంగాణలో జరిగే ప్రత్యేకంగా చెప్పుకునేది బోనాల పండుగ, తర్వాత బతుకమ్మ పండుగ. బోనాలు అసలు బోనం అంటే ఏంది, బోనం ఎందుకు వెళ్తారు, బోనాల పండుగ ఈ మైసమ్మని మారమ్మని దుర్గమ్మని ఇట్లా రకరకాల అమ్మవారి పేర్లతో బోనం ఎందుకు తీస్తారు, అసలు సత్యాన బోనం అంటే ఏంటిది, ఎందుకు సత్యాన బోనం సత్యంగా చేస్తారు, మొత్తం కథ అంటే బోనాల పండుగ యొక్క స్పెషల్ ఏంది, బోనం యొక్క అర్థం ఏంది, బోనం ఎందుకు తీస్తారు అనే దాని మీదకి వెళ్ళి మన భవనీయులు బయళ్ళ సోదరులని మరొక్క మారు ఆ బోనాల యొక్క ఇతివృత్తాన్ని మన తెలంగాణ నేలకు పరిచయం చేసేందుకు. ఎందుకంటే చాలామంది బోనాలు అనగానే బోనాలు ఎత్తుకొని పోతుంటాం, మొక్కుతుంటాం, అమ్మవారికి బోనం పెట్టొచ్చినాం అంటాం. కానీ ఆ బోనం ఎందుకు పెట్టినాం, బోనం అనే ఆ ఇతివృత్తం ఎందుకు వచ్చింది అనేది ఈ ద్రవిడ నేల మీద మొట్టమొదటి బ్రాహ్మణులైనటువంటి మన భవనీయులు మన బైండ్ల అన్నలు వారి మంత్రోచ్చరణతో వాళ్ళ పదాలతో వాళ్ళ మాటలతో వాళ్ళ పాటలతో మరి ఈ నేలకు బోనం అనే పదానికి అర్థమైందని చెప్పేటందుకు ఇవాళ మన తెలంగాణలో ఈ బైండ్ల పూజారులను మనం ఇవాళ మన తెలంగాణకు తీసుకొని రావడం అయితే జరిగింది. ప్రధానంగా ఆ రాష్ట్ర సంఘ పెద్దలు అధ్యక్షులు ఏదుల్ల గౌరీశంకర్ అన్న కానివ్వండి, మరి రాష్ట్ర కార్యదర్శి ఏర్పుల భాస్కర్ అన్న కానివ్వండి, వీళ్ళ ఆధ్వర్యంలో యూత్ నుంచి మన ఈ బైండ్ల పూజారులు భవనీయులు కూడా రావడం జరిగింది. మనకు బోనాలు అంటే ఏంటిది, అలాగే అమ్మవారు జోగు అంటే ఏంటిది, తర్వాత మరీ ప్రధానంగా అనాదిగా వస్తున్నటువంటి ఈ పాటలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి పాటలు, వాళ్ళ పదాలు, వాళ్ళ సాహిత్యం, ఇదంతా ఇవాళ మార్కెట్లో సంతకు పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకనంటే బైండ్ల కానీ భవనీయులది కానీ బోనాలది కానీ అక్కడ వాడే పదాలు కానీ ఆ పండుగ విశిష్టత కానీ ప్రాశస్తం కానీ తెలియకుండానే ఇవాళ యూట్యూబ్ అవకాశం ఉంది కాబట్టి మార్కెట్ చేసుకోవడం కోసం ఏవో ఇక రాసినయాల పాటలే అనుకుంటా సాహిత్యాన్ని దోచుకొని ట్యూన్లను దోచుకునే పరిస్థితి ఉన్నదన్న. అవి మా హక్కు, మా పేటెంటు, మాకు కాకుండా సంతలో మార్కెట్ లాగా అయిపోతున్న పరిస్థితి అని చెప్పని సోదరులు కూడా చెప్పుకొస్తున్నారు. ఇటువంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ముందుగా బోనాల పండుగ ఆ ఇతివృత్తాన్ని తెలుసుకొని ప్రారంభిద్దాం. సరేనా అన్నలారా? మోగిద్దామా జమిడిక? ఒక్కసారి రైట్, వెళ్దాం రండి. ఆహా శ్రీ శారాదేవికి దాసుండనే శరణు చేసే అందరినిలో విలిసదా మరి దోషములు ఎన్ని ఉన్నదుంచే వాసిక జగదాంబ నీకు వందనవమ్ము మా తల్లి శారదా తల్లి శారదా సోలరాజే ఓరు గల్లే ఓ మాత నీకు శోభనాల దర్శనాలే ఓ మాత సోలరాజే ఓరు గల్లే ఓ మాత శోభనాల దర్శనాలే ఓ మాత రాజే ఓరు గల్లే రాజే ఓరు గల్లే రాజే ఓరు గల్లే రాజే ఓరు గల్లే ఓ మాత నీకు ఏ కోళ్ళ దర్శనాలే ఓ మాత ఎల్లారే ఓరు గల్లే ఓ మాత నీకు ఏ కోళ్ళ దర్శనాలే ఓ మాత ఎల్లరాజే ఓరు గల్లే ఓ మాత ఏ కోళ్ళ దర్శనాలే ఓ మాత ఎల్లరాజే ఓరు గల్లే ఓ మాత ఏ కోళ్ళ దర్శనాలే ఓ మాత ఢిల్లీకి ఓరు గల్లే ఓ మాత నువ్వు దాటి బయలునావే ఓ మాత ఢిల్లీకి ఓరు గల్లే ఓ మాత దాటి బయలునావా ఓ మాత ఢిల్లీ సుల్తాన్ల బట్టి ఓ మాత నువ్వు దివిటి పట్టించినావే ఓ మాత ఢిల్లీ సుల్తాన్ బట్టి ఓ మాత దివిటిని పట్టించినావే ఓ మాత నీవు గట్ట నీళ్ళు చీరా నీవు గట్ట నీళ్ళు చీరా నీవు గట్ట నీళ్ళు చీరా నీవు గట్ట నీళ్ళు చీరా ఓ మాత ఓ మాత నీవు గట్ట నీళ్ళు చీరా ఓ మాత నిలగల బంగారు సాయా ఓ మాత నీవు గట్ట నీళ్ళు చీరా ఓ మాత నీకు నిలువల బంగారు సాయా ఓ మాత నీవు గట్ట నీళ్ళు చీరా ఓ మాత నిలగల బంగారు సాయా ఓ మాత పట్టపు రాజుల బట్టి ఓ మాత నువ్వు పట్టి బంద పరిచినావే ఓ మాత పట్టపు రాజుల బట్టి ఓ మాత పట్టు బంగ పరిచినావే ఓ మాత రావే 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 ఓ మాత నిన్ను రాజులెల్ల గులిసదావే ఓ మాత రావే 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 ఓ మాత రామయాన గులజరావే ఓ మాత కమిటీ కనాల మోత ఓ మాత నీకు జగమెంత ఊయలాట ఓ మాత
బ్రహ్మాండ నాయకి మైమగల్ల మా తల్లి మా ఊరాల రేణుక ఎల్లమ్మ అమ్మా భవనీయ ఇప్పుడు ఇక్కడ మన స్టూడియోకి వచ్చి పాడుకుంటున్నాం కదా మిమ్మల్ని అడగవలసినటువంటి ప్రశ్న ఒకటి ఉన్నది నా దగ్గర కొద్దిగా అంత అనుమానం కూడా ఉన్నది ఇప్పుడు తెలంగాణ నేల మీద ఈ దునియాలనే ఏడ లేకుండా ఈ బోనం అనేది ఎందుకు వచ్చింది బోనాలు ఎందుకు వెళ్తారు ఆషాఢ మాసంలో బోనం ఎందుకు తీస్తారు అసలు మొట్టమొదట తొలుత బోనం ఏడ సురువైంది ఏందనేది నువ్వు చెప్పాలి మాకంటే నా ఒక్కని కాసుమా మన తెలంగాణ ప్రేక్షకులందరికీ తెలంగాణ జనాలకు చాలా మందికి బోనం ఎందుకు ఎదుగుతున్నామో తెలియని జనాలు ఉంటారు కదా వాళ్ళందరికీ అమ్మవారు ఎవరు బోనం ఎందుకు వచ్చింది అమ్మవారికి బోనం పెట్టవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది బయలు పూజారిగా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది నేను అడుగుతున్నా మీరు చెప్పాలి ఓకే అన్నగారు ఈరోజు మన తొలి వెలుగు చారం ద్వారా తొలి బోనం అసలు పొడమిలో బోనం ఏ విధంగా ప్రారంభమైందనే విషయాన్ని తెలియపరుస్తాం జమడికా కార్దవుని పట్ట కొవ్వు పర్రయ్యో సూర్యుండు చంద్రుండు జమడికా నడిబొడ్డు పెక్కు యుగంబులు పేరైన దర్శనములో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దీవించి మూహించి మోహించి భవనీని చేతికి ఇచ్చినప్పుడు జగమాత పరమ పావన తల్లివమ్మ ఓ పరమజ్యోతి జగములు నీవి తల్లి జగములు నీవి జగములు నడిపేటి మాత జలమావురమ్మ మాయమంత్రము నీది తల్లి మర్మము నీది అచ్చగ జలకింది జగతి మచ్చలా మాత జగతి మచ్చలా మాత జలమావురమ్మ శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి ఆ యొక్క కైలాసముని పట్టణాన్ని పరిపాలించే పార్వతీదేవి పరమేశ్వరులకు మాత్రము వరము చేత వరాన వరపుత్రికగా అమ్మవారి రేణుకా పరంజ్యోతి జన్మించినది జన్మించిన అమ్మవారు మా ఊరాల రేణుకా ఎల్లమ్మ భర్తాలుడైన సక్షమాజమతికి మునిరాజు కొరకు భర్తాలుడైన ప్రాణేంద్రుడు జమదగ్గి మునిరాజు కనుక ఎప్పుడైతే అమ్మవారు శ్రీ రేణుకా ఎల్లమాదేవికి సక్షమాజమదగ్గి మునిరాజుకు మాత్రము అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతున్నదో కళ్యాణ మహోత్సవంలోన అమ్మవారి రేణుకా ఎల్లమ్మ ఓ నాదా ప్రాణేశ్వర సక్షమా జమదగ్గి మునిరాజా ఓ నాదా నానాదో నా ప్రాణ నానాదా ఓ నాదా నానాదో నా ప్రాణ ఓ నాదా ఓ నాదా నానాదో నా ప్రాణ నానాదా ఓ నాదా నానాదో నా ప్రాణ ఓ నాదా దండవయ్యా ప్రాణనాదా నీకు దండము నేను చేసేదాను ఓ నాదా నానాదో నా ప్రాణ ఓ నాదా పద పదాల ప్రాణనాదా నీకు 10,000 శరణు చేసేదాను ఓ నాదా నానాదో నా ప్రాణ ఓ నాదా ఓ నాదా ఓ ప్రాణనాథ దండమయ్య ప్రాణనాథ జమదగ్గిముడి రాజా దండము నీకు నీకు నాకు లగ్నము జరిగి నిండుగా 3 గడియలు కానే లేదు నాదా అల్లపారాని నాదా ఆరనే లేదు ఒడిలోన ఒడిబారు నాదా ఒడిలో ఉండంగా సింగమైన నాదా తీయనే లేదు చేతిగట్టిన కంకరము రాదు విప్పనైనా లేదురా ఓ నాదా నా ప్రాణ నాదా నా ప్రాణ నాదా దండమయ్య ఓ నాదా దండము నీకు దండము నీకు చేతగట్టిన కంకరము విప్పకముందు నీవు నన్ను వదిలి అడవులకు పోతనని పలుకుతున్నావు ప్రాణేశ్వర నీవు
నీవు వెళ్ళిన చోట నీవు వెళ్ళే తపసు కాలం ఉంది కనుక ప్రాణాలకు ఏదైనా ఆపద కలగొచ్చు, నీకు ఏదైనా నష్టం వాటిలొచ్చు, నాకు ఎట్లా తెలవాలి నాదా అనవరకల గనక అలనాడు వారు వెనకాయలమ్మ ప్రజ పలికి వెళ్ళినారు. మాముని ఎదివే గ్రమణ ఓ బామ రేణుకాయల్లమ్మ ఓ బామ రేణుకాయల్లో రేణుకాయల్లో ఓ బామ రేణుకాయల్లో రేణుకాయల్లో ఓ బామ రేణుకాయల్లో రేణుకాయల్లో ఓ బామ రేణుకాయల్లో రేణుకాయల్లో చెప్పరా వినమా చెప్పరా వినమా చెవులార విని ఒక మాట బామ పదావెల్లా మాట బామ నమ్మవలే బామ బామ రేణుకాయల్లమ్మ ఒక మాట బామ చెవులార వినమా ఈనాడు ఈ కాలమని గనక నేను తపసెల్లి బయలుదేరిపోయే కాలమని గనక నన్ను ఒక్క దాన్ని విడిచిపెట్టి పోతున్నట్టున్నారా బామ రేణుకాయల్లమ్మ ఈనాడు ఈ కాలం అందు బామ మన కాలమని గనక మన వంశుల పాపాలు ప్రక్షాళన కోసము పాపా ప్రక్షాళన కోసం తపసెల్లి పోతా ఉన్నాను. నేను తపస్సంపన్నుని కాబట్టి తపోబలము చేత మన పాపాలు గనక ముందు కాలం మన పిల్లలకు గాని మన జీవ జంతువులు గాని మన పిల్లలకు గాని ఎవరు కూడా తగలకుండా మనతోనే అంతమైపోవాలి, మనతోనే సమస్యమైపోవాలి కాబట్టి నేను తక్షణమే తపసెల్లిపోతా ఉన్నాను. బామ రేణుకాయల్లమ్మ తపసెల్లిపోయిన కాలం అందు బామ ఒకవేళ నా ప్రాణాలకు ఆపదలు తెడదలవాలంటే నువ్వు బామ నా మాట నమ్మాలే బామ రేణుకాయల్లమ్మ నా ముద్దల రేణుకాయల్లో రేణుకాయల్లమ్మ ఈనాడు ఈ కాలమందు నేను తపసెల్లిపోయేటి కాలమందు బామ ఒకవేళ నా ప్రాణాలకు ఆపదలిగితే నీకు ఆనవాలు పెడుతున్న బామ నీకు ఆనవాలు మరి వేగ చెప్పుతూ ఉన్నాను వివరిస్తూ ఉన్నాను బామ. ఆ ఆనవాలు ప్రకారంగా ఒకవేళ నా ప్రాణాలకు ఆపదలిగితే అటువంటి సమయ కాలమందు బామ ఈ కాలమందు బామ భారీ బొమ్మలు అందరూ బంగారు సింధూరం బొట్టు బామ నేలపై జారిపై పడిపోయి కలగంటు బామ అటువంటి కాలమందు బామ రేణుకాయల్లమ్మ రేణుకాయల్లమ్మ నేను తపస్సంపన్నుడు కాబట్టి తపోబలము చేత వేణుగొండ సందుల వేదాల మర్రి కింద 12 కోళ్ళ పుట్ట పైన శిరసు కింద పెట్టి సిరిపాదల మీదకి పెట్టి ఘోరమైన తపస్సు పోయేటి కాలం గనక ఒకవేళ నా ప్రాణాగాల ఆపదలిగితే ఈనాడు ఈ కాలం గనక నీ భారీ బొమ్మల సందుల బంగారు సింధూరం మొట్టు నేలపై జారిపోయి పడిపోయి కలగంటావు బామ అటువంటి కాలం గనక నా ప్రాణాలకు ఆపదలు ఎందుకు అనుకో బామ అని చెప్పి మాత్రము ఎప్పుడైతే ప్రాణం చూడైన సక్షమా జమదగ్గి ముని రాజు మాత్రము మా ఊరాల రేణుకాయల్లమ్మ నేను మాత్రము మన యొక్క శంకుల వారి మడముల కనుక 7 కోణల కోన చీకటి కోన 7 మడముల మడము శంకుల మడము చీకటి కోనలోన శివుడు గౌతమ బ్రహ్మ ఆ యొక్క గౌతమ బ్రహ్మ తండ్రి రక్తమా బ్రహ్మ తండ్రి తాలిన మామని తాలిన మహామని తండ్రి
తండ్రి శబల మాముని మహాముని తండ్రి బూరుకు మానిచి అటువంటి బూరుకు మానిచి వంశానికి చెందిన వాడిని వంశభావనుండు పుణ్య గౌతముండు గౌతముని కుమారుడైన సక్షమాధిపతి రాజువి ఓ నాదా ప్రాణేశ్వర నీవు వెళ్ళిన చోట మన వంశంలో తాతల కాలాల నాటి పాపాల ప్రక్షాళన కొరకు తపో సంపన్నుడయి తపస్సు చేత నీవు మాత్రము పాపాల ప్రక్షాళన గావించదాను నేను అడవి మార్గమందు వెళ్ళి వేదాల మరి వృక్షం కింద ఉన్నటువంటి 12 కోరల కన్యగోగుల పుట్ట దగ్గర తపస్సు చేస్తున్న పలుకుతున్నావు ప్రాణేశ్వర మరి నీవు చేసే తపస్సుకు మాత్రము నీకు ఆపద కలిగినట్టు నాకు తెలియపరిచే విధంగా నాకు మాత్రము నుదుట ఉన్న సింధూరము బొట్టు జారిపోతుందని పలుకుతున్నావు నమ్మాలనాదు ప్రాణేశ్వరుడా ప్రాణేశ్వర నా యొక్క నుదుట ఉన్న కుంకుమ బొట్టు జారిపోయి నేల మీద పడిపోతుంటున్నావు ప్రాణనాథ నేను మాత్రము నా యొక్క తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు కైలాసపురి పట్టణానికి నేను మహారాణిని కావచ్చు కానీ ఓ ప్రాణేశ్వర ఎప్పుడైతే నీతోటి వేలు పట్టి నీ వెంట పోలు తిరిగి నిన్ను నేను లగ్నం ఆడినాను ఆ క్షణము నుంచి నేను నీ శంకరవారి మఠానికి కోడలిని నీ ఇంటి ఇల్లాలని కాబట్టి ప్రతిరోజు నా జీవన గమనంలో భాగంగా ఒక ఇంటి ఇల్లాలుగా ఉండి మాత్రము నేను గనక నా యొక్క జీవన గమనంలో భాగంగా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రావస్థ సమయం వరకు మరి నేను మాత్రము ఇంటి పనిలో మమేకమైపోయి నేను గనక పొద్దంతా పనిచేసి అలసి సొలసి పోయినప్పుడు నేను చేసే కష్టానికి గాను నా ఒంట్లో నుంచి చెమట చుక్క జాలు వారుతుంది చెమట చుక్క జాలు వారినప్పుడు ఆ యొక్క నుదుట ఉన్న కుంకుమ బొట్టు చెమట చుక్కలతో కూడా జారిపోవచ్చు అదే విధంగా నేను అలసిపోయి నా ముఖవార్ధన చేసుకున్నప్పుడు గంగతోటి నేను నా ముఖం కడుక్కున్నప్పుడు ఆ యొక్క నుదుట ఉన్న కుంకుమ జారిపోవచ్చు అదే విధంగా నేను పూజ చేసే పుణ్యావస్తు సమయ కాలమందు నేను స్నానం చేసినప్పటికీ కూడా నా నుదుట ఉన్న కుంకుమ బొట్టు జారిపోతుంది ఇది నేను ఏ ప్రకారంగా స్వీకరించాలనాదా ఇది నేను ఆనవాళిగా స్వీకరించడానికి సిద్ధంగా లేనయ్యా అనవరకల గనక ఎప్పుడైతే రేణుక ఎల్లమ్మ పలికి వెళ్ళారు మామని ఎదువేగరమణ రేణుక ఎల్లమ్మ చెప్పాను ఒక మాట వినవమ్మ ఒక మాట శకనము కాబట్టి మరొక శకనం మరవేక చెప్పద అనుభామా వినవో బామా విన్నమిచ్చదాను ఏమి చోద్యం ఈశ్వరామాయరా రేణుకాయల్లమ్మ శకనము కాకుండా మరొక శకనం మరవేగ చెప్పేదాన్ భామా రేణుకాయల్లమ్మ నేను తపసెల్లిపోయేటి కాలముందు గనక ఒకవేళ నా ప్రాణాలకు మరవేగ ఆపగలిగితే మరొక శకనం మరవేగ చెబుతున్న బామా చేతికున్న బంగారు చాకెట్లు బామా చేతికున్న బంగారు చాకెట్లు అనగా బంగారు 30 గాజులు గనక 35 గాజులు పక్క పగిలిపోయి ధరణిపై పడిపోయే కలగంటావు బామా అటువంటి కాలమందు బామా రేణుక ఎల్లమ్మ
రేణుకా ఎల్లమ్మ దడియకేవో బామ దడియకి నీవు చెప్పిన ఒక మాట బామ చెవులార వినుమా నేను ఉన్నను బామ భయమేల నీకు ఈనాడు ఈ కాలం గనక నీ చేతికున్న బంగారు పక్కపక్క గాజులు పక్కపక్క పగిలిపోయి ధరణిపై పడిపోయి కలకాలం గనక నీకు నా ప్రాణాల కాపుదని తెలుసుకో బామ అటువంటి సమయ కాలం గనక అది జరుగుతున్నది బామ అని చెప్పి అమ్మవారు మా ఊరాల రేణుకా ఎల్లమ్మకు గనక ఆ యొక్క సక్షమాజము దగ్గర మునిరాజు వివరించే సమయ కాలమందు బామా రేణుకా ఎల్లమ్మ నీ చేతికి ఉన్న బంగారు గాజులు పక్కపక్క పగిలిపోయి నేలపై పడిపోవునమ్మా గాజులు పగిలిపోయినప్పుడు నాకు ప్రాణాలకు ఆపద కలిగినట్టు ఇది నీకు ఆనవాలని చెప్పి ఆ జమదగ్గి మునిరాజు తెలియపరిచినట అప్పుడు ఆ యొక్క అమ్మవారు రేణుకా ఎల్లమ్మ నాద ప్రాణేశ్వర ప్రాణనాథ సక్షమా జమదగ్గి మునిరాజా నీవు చెప్పిన ప్రకారంగా నా రెండు చేతులకున్న గాజులు పగిలిపోవాలని పలుకుతున్నావు ప్రాణనాథ నీ ఇంటి కోడలిగా నీ ఇంటి ఇల్లాలుగా నేను మాత్రము ప్రతిరోజు నేను చేసే జీవన గమనంలో భాగంగా అంట్లు దోముతుంటే గాని బట్టలు ఉతుకుతుంటే గాని నా చేతికున్న గాజులు పగపగ పగిలిపోవచ్చు అదే ప్రకారంగా నేను ప్రతిరోజు చేసే క్రతువులో భాగంగా పూజాది కార్యక్రమాలకు పూజ కొరకు కావలసిన పూల కొరకు గాని పండ్ల కొరకు గాని ఒక చెట్టుకున్న పూలు తెప్పుతుంటను చెట్టుకున్న పనులు తెప్పుతుంటను నా చేతి గాజులు ఆ చెట్టు కొమ్మకు తగలొచ్చు అట్లా కూడా నా గాజులు పగలొచ్చు కూడా నీవు సఖ్యమని పలుకుతున్నావు నేనట్లు చేయాలి నాదు ప్రాణేశ్వరుండా ప్రాణేశ్వర నా చేతి గాజులు పగిలిపోయినాయన్నా ఇది నేను ఆనవాళ్ళగా ఒప్పుకోను నాదా అనేవరకిల గనక అలనాడు వాద్యమునికి మామని ఎన్ని ఆనవాళ్ళు చెప్పినా కానీ ఇది సరైనది కాదని చెప్పేసి అమ్మవారు రేణుకాయలు పలుకుతుందట అటువంటి సమయకాలం జమదగ్గి మామని గనక బామా రేణుకాయల్లమ్మ ఆ సగరమ కాకట మరేక సగరం మరవేక చెప్పదా అనమామ నామడ నమ్మాల బాబు అయ్యయ్యో నాతిరో నీవమ్మా రేణుకాయల్లమ్మ ఈనాడు ఈ కాలమందు ఆ శకనమ కాకట మరేక శకనం మరొక చెప్పేదా బామా రేణుకాయల్లమ్మ ఈనాడు ఈ కాలమందు నా ప్రాణాలకు ఆదురితే బామా ఈ కొప్పులో ఉన్న సిరిమల్ల పూలు బామా నేలపేజారునే బామా అయ్యో రేణుకాయల్లమ్మ ఎల్లమ్మ ఈనాడు ఈ కాలమందు ఒకవేళ ఆ శకరం కాకట మరొక శకరం మరొక చెప్పదా భామా రేణుకా ఎల్లమ్మ నీ కొప్పులో ఉన్న సిరిమల్లె పువ్వులు గనక నేలపై జారిపై పడకపై పడి కాలం గనక నా ప్రాణాలకు ఆపుదలు అనుకో అటువంటి సమయ కాలం గనక ఈ శకరం ఒప్పగమ్మ నీవు అని చెప్పి అమ్మవారు మా ఊరాల రేణుకా ఎల్లమ్మ గనక ఆ యొక్క ప్రాణేశ్వరుడైన సత్యమా జమదగ్గి రాజు తెలియపరిచేసరికి నాదా ప్రాణేశ్వర నీవు చెప్పినట్టుగా నా యొక్క కొప్పులో ఉన్న మల్లెపూలు జారిపోయి నేల మీద పడినప్పుడు అది నీకు ఆపద కలిగిన ఆనవాలంటున్నావు నాదా ప్రాణేశ్వర సత్యమా జమదగ్గి రాజా నేను పొద్దంతా పనిచేసి అలసిపోయి ఆదమరిచి రాత్రికాల నిద్రావస్థ సమయంలోన నేను పడుకున్న పక్క మీద కూడా నా కొప్పులో ఉన్న మల్లెలు జారిపోవచ్చు అది నీవు సగ్నమని పలుకుతున్నావు నేనెట్లు ఒప్పుకోను నాదు ప్రాణేశ్వరుండా పనిచేసి అలసిపోయి పడుకున్న పక్క మీద కూడా నా కొప్పులో మల్లెలు జారిపోవచ్చు అది కూడా నీవు సకినమంటే నేను ఎట్లా ఒప్పుకోవాలి నాదా అనేవరకల గనక ఎప్పుడైతే రేణుకాయల్లమ్మ ఎన్ని విధాలు పరిపరి విధాల పరిమాలు ఎన్ని చెప్పినా కానీ ఆ రేణుకాయల్లమ్మ ఆ విధంగా ఒప్పుతలేదట అటువంటి సమయ కాలం జమదగ్గి మామనక ఓ రేణుకాయల్లమ్మ ఎక్కరానో ఒక మాట ఎవరా వినవమ్మ 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 మాట వాలకిందో ఓ బాబో రేణు
ఆత్మలో తెలిసి రాజులేమో దేతోన తెలిసి ఈశ్వర పరమేశ్వర మాయవో శివుడా కామకమగలన దేవో ఓ గరల కట్టుడా పరమేశ్వర మాయవో శివుడా నేనేమి చేదు నేనెందు పోదు నా బామ రేణుక ఎల్లమ్మ ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు పలికినా కానీ ఎన్ని మాటలు చెప్పినా నా బామ రేణుక అదే వింటలేదు ఇలా నాడు ఈ కాలం కనుక అప్పుడు జమలకి మామని అతి వేగరమనా బామ రేణుక ఎల్లమ్మ నాడు ఈ కాలం అందు బామ 33 కోట్ల దేవత చూడంగా 77 కోట్ల దేవాల దేవత చూడంగా ఈ మూర్తులు దీవించంగా అష్టదిక్పాలకులు ఆస్వాదించంగా ఈ ప్రకృతి మాత మనం దీవించంగా ఇలా నాడు ఈ కాలం అందు బామ అందరూ దేవాల దేవత దీవించం గనక నీ మెడలోన మంగళసూత్రము గట్టినను బామ నీ మెడలోన మాంగళ్యధారణ చేసి ఉన్నారు ఆ మాంగళ్యధారణ చేసే సమయకాలం గనక ఇటువంటి సమయకాలం అందు బామ ఒకవేళ నా ప్రాణాలకు ఆభరిత గనక అటువంటి సమయకాలం ఆ మంగళసూత్రం బామ పెరిగిపోయినట్టు కలగంటవు బామ అటువంటి కాలమందు బామ ఓయమ్మ రేణుక ఎల్లమ్మ శంకరా కైలాసవాస రేణుక ఎల్లమ్మ ఒకవేళ ఆ సకినమ్మ కాకుండా మరొక సకినమ్మ వెప్పగా చెప్తామన్నాను నా ప్రాణాలకు ఆపదలిగితే గనక నీ మెడలో గట్టిన మాంగళ్యటువంటి మంగళ సూత్రం గనక పెరిగిపోయినట్టు కలగంటవు పెరిగిపోవడం అనగా తెగిపోయినట్టు కలగంటవు బామ అటువంటి సమయకాలం నా ప్రాణాలకు ఆపదలు అనుకోవే బామ అని చెప్పి మాత్రము ఆ యొక్క జమదగ్ని రాజు అమ్మవారు మా ఊరాల రేణుక ఎల్లమ్మకు తెలియపరిచే సమయకాలమందు ఆ తల్లి చండి రేణుక పరంచేతి కనుక ఓ నాదా ప్రాణేశ్వర ఓ నాదా ఓ నాదా ఓ ప్రాణనాథో ఓ ప్రాణనాథో ఓ నాదా ఓ నాదా ఓ ప్రాణనాథో ఓ ప్రాణనాథ ఇంటి కట్టము నాకు ఈడే రేదెట్లా ఇక తీరేదెట్లా ఇంటి కట్టము నాకు ఈడే రేదెట్లా ఇక తీరేదెట్లా కనకామము గన్న కైలాసవాస కైలాసవాస కనకామము గన్న కైలాసవాస కైలాసవాస ఓ నాదా ప్రాణేశ్వర నీవు చెప్పిన ప్రకారంగా నాకు ఈ కష్టాలు ఎట్లా నాదా నీవు చెప్పిన ప్రకారంగా ప్రాణనాథ నీవు మాత్రము నా యొక్క మెడలో ఉన్న మంగళసూత్రము జారిపోయినప్పుడు మంగళసూత్రం పెరిగిపోయినప్పుడు నాకు మాత్రము నీకు వచ్చిన ఆపద తెలుస్తుంటారు ప్రాణేశ్వర మరి నేను గనక పడుకున్న పక్క మంచము కూడా నేను పడుకున్న పక్క మంచం అనుకున్నటువంటి మంచం పట్టెలు దాకా కూడా నా యొక్క మెడలో ఉన్న మంగళసూత్రము జారిపోవచ్చు బామా మెడలో ఉన్న మంగళసూత్రము పెరిగిపోవచ్చు బామా నేను ఎట్లు రాదు ప్రాణేశ్వరుడా పడుకున్న పక్క మంచం అనుకున్న పట్టదాకి కూడా మెడలోన మంగళసూత్రం పెరిగిపోవచ్చు నీవు అది కూడా సకినమంటే నేను ఎట్లా ఒప్పుకోవాలి నాదా అనవరకిల గనక ఎప్పుడైతే రేణుక ఎల్లమ్మ పలికి ఉన్నదో అది విన్న జమనికి మాముని నా బామ రేణుకాదేవి సరిగా అని చెప్పేసి ఓ బామ రేణుక ఎల్లమ్మ ఓ బామ రేణుక ఎల్లో రేణుక ఎల్లో బాబా ఓ బామ రేణుక ఎల్లో రేణుక చెప్పరా ఒక మాట చెప్పరా 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 ఒక మాట చెబురారా వినమా చెబురారా వినమా చెప్పరా ఒక మాట చెబురారా వినమా చెబురారా వినమా విను ఒక మాట పరా వెళ్ళా పరా వెళ్ళా విను ఒక మాట పరా వెళ్ళా పరా వెళ్ళా నమ్మాలే నా మాట నమ్మాలే
ఎల్లమ్మ ఇలా నాడు ఈ శకరాలు ఎన్ని కాకున్నా కానీ ఓ బామా రేణుకా ఎల్లమ్మ మన కుటీరంకి ఎదురు గనక 7 కోల కోన చీకటి కోన 7 మడమల మఠము శంకుల మడమ శివుడు గౌతమ బ్రహ్మ నా తండ్రి గారు నా నామదిమ సక్షమాజమనికి మామని ఇలా నాడు ఈ కాలం గనక గౌతమ బ్రహ్మ తండ్రి గారు రక్తమా బ్రహ్మ తండ్రి గారు తాళని మామని నాదా ప్రాణేశ్వరా జమదగ్నిముని రాజా నీవు చెప్పిన ప్రకారంగా నా యొక్క మెడలో ఉన్న మంగళసూత్రం పెరిగిపోతే నా ప్రాణాలకు ఆపదొచ్చిందని పలుకుతున్నావు. ప్రాణనాథా నేను పొద్దంతా పనిచేసి అలసి సొలసి ఆదమరచి రాత్రి కాల నిద్రావస సమయంలోన నేను పడుకున్న పక్క మంచం మీద ఆ మంచం కొన్న పట్టదాకి కూడా ఆ మెడలో ఉన్న మంగళసూత్రం పెరిగిపోతున్నాదా ఇది కూడా సకనం అంటే నేను ఎట్లా ఒప్పుకోవాలి నాదా అనవరకల గనక ఎప్పుడు రేణుకాయల మామూలుగా వరకు వెళ్ళినారు జమరకి మామని అది వేరమునా బామా విన చెప్పినాను సోద్యం బాబా అయ్యో ఇది ఏమి మాయరా శకనం కాకుండా మరొక శకనం మరవేక చెప్పేది అనబామా ఈ కాలకున్న వెండి టాకులు బామా ఈ కాలి వేలకున్నటువంటి వెండి మెట్టెలు గనక జల్లున రాలిపై పడిపోను బామా అటువంటి కాలమందు బామా రేణుక ఎల్లమ్మ ఎల్లమ్మ నీ కాళ్ళకున్నటువంటి వెండి టాకులు వెండి మెట్టలు జల్లున రాలిపై పడిపోయి కలగంటవు బామా జల్లున రాలిపై పడిపోతే సమయ కాలమందు నా ప్రాణాలకు ఆపదలు కనుకోవ రేణుకా ఎల్లమ్మ అని చెప్పి అమ్మవారు మా ఊరాల రేణుకా ఎల్లమ్మ దేవికి ప్రాణేశ్వరుడైన సత్యవాది రాజు విన్నవించే సమయ కాలమందు నాదా ప్రాణేశ్వర నా యొక్క కాలిమెట్టలు జారిపోయినప్పుడు ప్రాణాలకు ఆపదని పలుకుతున్నావు. ప్రాణేశ్వర నేను గనక మన ఇంటి గృహావతర వినియోగాలకి తాగే మంచి నీటి కొరకు నేను గనక వాగుకు పోయినా వంకకు పోయినా చెరువుకు పోయినా నదికి పోయినా కొలకు పోయినా సరస్సుకు పోయినా నీరు నిల్వ ఉండే ఏ ప్రాంతానికి పోయినా కూడా ఆ యొక్క నీరు మాత్రము మంచి నీరు సేకరించే సమయానికి చెరువుకు పోయినా నదికి పోయినా ఆ చెరువు ఒడ్డుకున్న మట్టి కావచ్చు ఆ యొక్క నది ఒడ్డుకున్న మట్టి కావచ్చు నేను నడిచి వెళ్లి వచ్చే సమయానికి నా కాలిమెట్టలు ఆ బురదలో జారి కూడా అప్పుడు కూడా ఆ మట్టి మాత్రము నన్ను కాదని నా కాలి నుంచి విడిపోవచ్చు. అది కూడా నువ్వు సకనం అంటే నేను ఎట్లా ఒప్పుకోవాలి నాదా ప్రాణేశ్వర ఒక నిండు ముత్తైదుకున్నటువంటి చేతి గాజులు పగిలిపోవునంటున్నావు కాలి మెట్టలు జారిపోవునంటున్నావు మెడలోన మంగళసూత్రం కూడా పెరిగిపోతున్నట్టున్నావు. ఓ నాదా ప్రాణేశ్వర కొప్పులోన మల్లె పూలు జారిపోవునంటున్నావు నుదుట ఉన్న కుంకుమ బొట్టు జారిపోయినప్పుడు ప్రాణాలకు ఆపదని పలుకుతున్నావు. ప్రాణేశ్వర ఈ సకల చరాచర సృష్టి లోపల పంచభూతాలకు గనక మార్గదర్శమైనటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలను సృష్టించేటటువంటి ఒక నిండు ముత్తైదుకున్నటువంటి ఈ 5 రకాలైనటువంటి ఆ ముత్తైదతనాన్ని గనక నేను వదులుకోవడానికి ఏ మాత్రం కూడా సిద్ధంగా లేను. నీవు చెప్పిన ప్రకారంగా ఈ ఆనవాళ్ళు ఏవి కూడా నేను ససేమీర ఒప్పుకోను నాదా అనవరకల గనక ఎప్పుడు రేణుకా ఎల్లమ్మ మామని బలికి వెళ్ళినారు చిట్టా చివరికి ఆ సక్షమా జమనికి మామని గనక నా బామా రేణుకా ఎల్లమ్మ గనక పట్టిందే మొంటి పొట్టు పట్టి ఉంది కదా కాబట్టి అటువంటి జమనికి మామని చిట్టా చివరికి గనక అలాడు ఆ కాలం జమనికి మామని బామా రేణుకా ఎల్లమ్మ మన శంకుల వారి మఠంలో బామా మన శంకుల వారి మఠం కుటీరంకు ఎదు గుమ్మానికి ఎదురు గనక పచ్చి కుండల తులసి మొక్కలున్నాడు అనబామా అటువంటి కాలమందు బామా అయ్యో బావ ఎల్లమ్మరా ఎల్లమ్మ మన ఇంటి కుటీరముకి ఎదురుగా పచ్చకుండల తులసి మొక్కలు నాటదారు ఆ తులసి మొక్క గనక నువ్వు రోజు దినచర్యలో భాగంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు ఆ చెట్టుకు నీళ్లు పోస్తా ఉండు. ఎలా నాడు ఆ కాలం గనక 66 వాటి మంత్రులు 78 మంత్రులు కచ్చపాల వీబుది కైమంతరిచ్చి అటువంటి జమనగ్ని మామని గనక ఆ యొక్క పచ్చకుండ తులసి మొక్కకు పంచ ప్రాణాలు ప్రసరింపజేసినాడు. తన యొక్క ప్రాణాలు తన యొక్క ఆయువును మొత్తాన్ని కూడా ఆ చెట్టుకు ప్రసరింపజేసి చెట్టు పచ్చగా ఉన్నంత కాలము నా ప్రాణాలకు ఎలాంటి ఆపద కలగదు. ఒకవేళ చెట్టు ఎండిపోతే బామా నా ప్రాణాలకు ఆపద కనుక వేరే వెనక అదేమి కాలమందు బామా
అయ్యయ్యో రేణుక ఎల్లమ్మ అటువంటి సమయకాలమున రేణుకాదేవి ఆ చెట్టు కూడా ఒకవేళ వెండిపోతే గనక నీవు సత్యమో సత్యమునకు సత్యాన బోనం వేసుకొని రావాలి బామా అటువంటి బోనం బామా చేయాలేనమ్మా అయ్యయ్యో అయ్యదనులారా రేణుకా ఎల్లమ్మ ఈ శకనాలు అన్ని నీకు జరిగినా కానీ మరలా నేను బ్రతకాలంటే మరలా నేను పునర్జీవం పోసుకోవాలంటే మరలా నీకు దక్కాలంటే నేను నిలనాడు ఈ కాలం గనక నా శ్రేయస్సు కోసం నీవు సత్యమో సత్యము సత్యానుభూనం వేసుకొని రావాలి పతివత ధర్మము తప్పకుండా సత్యానుభూనం వేసుకుని నాకు సమర్పించినట్టయితే మరలా నేను బ్రతకదాను బామా నీవు సత్యానుభూనం వేసుకొని రావాలి బామా అని చెప్పేవారు మా ఊరాల రేణుకా ఎల్లమ్మ దేవికి. ఆహా బహనీయ నువ్వు నేనేమడిగినా నువ్వేం చెప్తున్నావు మరి బోనం సంగతి ఏంది కథ ఏంది ఇది చెప్పబోయా బయట పూజారి అంటే 5వ తరం అంటున్నావు ముత్తైదు అంటున్నావు మరి పెళ్ళమ్మగడు పంచాయతీ చెప్తున్నావు ఈ బోనం ఎందుకు వచ్చింది పెళ్ళమ్మగడు పంచాయతీ ఎందుకు వచ్చింది మరి 5వ తరానికి బోనానికి ఏమి సంబంధం ఉంది తెలంగాణ నేల మీద బోనం యొక్క ప్రతిష్ట చెప్పమంటున్నా నేను అవును ఈ పెళ్ళమ్మగడ పంచాయతీ ఎందుకు పట్టుకొచ్చినావు మరి లేకపోతే ఆనించలే బోనం వచ్చిందా ఏంది కథ అన్నగారు అమ్మవారు శ్రీ శ్రీ రేణుకా పరంజ్యోతి నిండు ముత్తైదుగా ఉండి ముత్తైదు తనంతో ఒక ముత్తైదుకు ఏవైతే చేతి గాజులు కావచ్చు అవును నుదుట ఉన్న బొట్టు కావచ్చు అవును కాలికున్న మెట్టెలు కావచ్చు అవును కొప్పులోన మల్లెలు కావచ్చు అవును ఈ ప్రకారంగా మెడలోన మంగళసూత్రం కూడా 5వ తనం ఈ 5వ తనం ఉన్నటువంటి నిండు ముత్తైదు మాత్రమే బోనం చేయడానికి అర్హురాలుగా పరిగణించబడుతుంది ఏ శుభకార్యానికైనా ఒక ముత్తైదును ముందుగా తీసుకొచ్చి ఆ శుభకార్యం మొదలు పెట్టడం జరుగుతుంది బోనం ఎందుకు పెడుతుంది ఈ అమ్మవారు రేణుకా పరంజ్యోతి భర్తాలుడైన సక్షమాధిపతి రాజు నేను తపస్సుకు పోతున్నంటే నువ్వు నన్ను వదిలిపెట్టిపోతున్నావు మరి నీకు ఆపద వస్తే నాకు ఎట్లా అని చెప్పి అమ్మవారు రేణుకా పరంజ్యోతి భర్తాలను అడిగిన సందర్భంగా ఆ భర్తాలుడు మాత్రము ఒక నిండు ముత్తైదుగా ఉన్నటువంటి నీవు గనక నీ యొక్క నిండు ముత్తైదు తలంలోని ఈ 5 అంశాలలో ఏది కోల్పోయినా నా ప్రాణాలకు ఆపద వచ్చినట్టు అంటున్నావు అదే ప్రకారంగా ఈ అమ్మవారు రేణుకా పరంజ్యోతి నేను సర్వము కోల్పోయి నేను నా వెంట నిన్ను వెతుక్కొని వచ్చిన నా యొక్క తండ్రి అయిన భోలాశంకరుడు పంచాదిగిరిలు పరిపాలించే పరమేశ్వరుడు 3 కన్నుల ముక్కంటీశ్వరుడు అయినటువంటి నా తండ్రి మాత్రము ధనము ధాన్యము వనలు మాణిక్యాలు సిరులు సంపదలు భోగభాగ్యాలు సకలము సర్వము కూడా నీ కొరకు నీ వేలు పట్టి నీతోటి నేను పోలు తిరిగి నేను కళ్యాణమాడి నీ వెంట వచ్చిన కావున సర్వం వదులుకోవడానికైనా ఒక స్త్రీ సిద్ధంగా ఉంటది కానీ ఆ యొక్క భర్త కొరకు భర్తాలను కొరకు నిండు ముత్తైదుతనం వదులుకోవడానికి మునుముందు కూడా ఏ స్త్రీ కూడా సంసిద్ధంగా ఉండదు కావున ఆ భర్త కొరకు నీవు ఇంకేదైనా మార్గం చెప్పని పలుకుతుంది ఈ 5వ తనం తప్ప నువ్వు ఇంకెంత కష్టమైన పని అప్పచెప్పు నాకు ఇంకా ఎంత కష్టమైన సాధ్యం కానిది ఏదైనా నా ముందు నాకు పరీక్షగా పెట్టిన నేను ఆ పరీక్షలో నెగ్గుతా గానీ 5వ తనాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేను ఆ తరుణంలో భర్తారుడు ఇవన్నీ నువ్వు కాదంటారు కదా చివరికి బోనం అన్న జీవనం పలుకుతుండు ఆ బోనం ఎట్లా చేస్తావు అన్నది ఇప్పుడు తెలియపరుస్తుంది అంటే ఇప్పుడు బోనం అనేది ఇప్పుడు పూలు పుస్తెలతాడు కాళ్ళ మెట్టెలు గాజులు ఇవన్నీ బొట్టు 5వ తనం అయితే అవును ఈ బోనం భార్య శ్రేయస్సు భర్త శ్రేయస్సు కోరుకొని 6వ తనం అనాలి అవును అంతేనా అంతే అందుకే వచ్చింది ఆ బోనం అందుకే ఈ బోనాలు వెళ్తారా అవును చలో ఆ సత్యాన బోనం ఏంది ఆ సత్యాన బోనం ఈ ఆషాఢ మాసంలో ఎందుకు వెళ్తారు ఈ బోనాల పండుగ ఒక తార సురువు అయితే తెలంగాణ నేలంతా ఎందుకుంటది ఇదంతా నువ్వు చెప్పే పని ఉన్నది అవును పూజారి చెప్తావు కదా తప్పకుండా చలో కానీ మరిగా చిన్ని బాల నన్నాది తాను ఎవ్వరికి చిన్ని బాల నన్నాది చిన్ని బాల నన్నాది తాను ఎవ్వరికి చిన్ని బాల నన్నాది మామలకు చిన్ని బాల నన్నాది మామ కొడుకులకు తనములిచ్చుతున్నది 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 ఊరి లేని పాటి మీద ఊరి లేని పాటి మీద ఊరి లేని పాటి మీద ఊరి లేని పాటి మీద నన్నాది తాను పాదు లేని సంపపాటే నన్నాది ఊరి లేని పాటి మీద నన్నాది తాను పాదు లేని సంపపాటే నన్నాది ఊరి లేని పాటి మీద
వరసే నన్నాది అలగట్టే నన్నాది తాను బాలలేని పుత్ర వరసే నన్నాది బాలలేని పుల్లాది తాను మొత్తం లేని తప్పట్లేసే నన్నాది బాలలేని పుత్ర వరసే నన్నాది తాను వాస్తవం లేని తప్పట్లేసే నన్నాది అర్థం లేని తప్పట్లేసుకున్నది తాను నాలుకలేని జోగలబాడే నన్నాది అర్థం లేని తప్పట్లేసుకున్నది తాను నాలుకలేని జోగలబాడుకున్నది వాయి వాయి చిన్ని బాల చిన్ని బాల చిన్ని బాల చిన్ని బాల నన్నాది తాను ఎవ్వరికి చిన్ని బాల నన్నాది వాయి వాయి చిన్ని బాల నన్నాది ఎవరికి చిన్ని బాల నన్నాది చిక్కు తీసి కొప్పు పెట్టే నన్నాది తాను తిరిగండాన బొట్టు పెట్టే నన్నాది చిక్కుదీసి కొప్పు పెట్టే నన్నాది తాను తిరిగండాన బొట్టు పెట్టే నన్నాది మరి అటువంటి అమ్మవారు మా తల్లి మా ఊరాల రేణుకా పరంజ్యోతి కనుక తన యొక్క భర్తాలనైనా సక్షమా జమదగ్గుమని రాజు మాత్రము ఎప్పుడైతే సత్యముతోటి కూడిన సత్యానుభవం చెయ్యమని పలుకుతున్నాడు ఆ తల్లి రేణుకా పరంజ్యోతి ఓ నాదా ప్రాణేతర సక్షమా జమదగ్గుమని రాజా పాదాలు నీకు నాదు 10,000 చరణు చేసేదాను సక్షమాజమదగిమడి రాజా సకల తరాతర సృష్టి లోపల ఆది కాలం నుంచి ఆది కాలము నాడు జన్మించిన ఆదిమా శక్తిని నేను ఆది కాలము నాడు అవతరించినాను ఆది కాలము నాడు ద్వాపారాయుగమునందు ద్వాపారాయుగమునందు నేనే త్రేతాయుగమందున సీతాదేవిని నేనే త్రేతాయుగమందున సీతాదేవిని నేనే త్రేతాయుగమునందు సీతాదేవిని నేనే త్రేతాయుగమందున సీతాదేవిని నేనే త్రేతాయుగమునందు కలియుగమందున కనకదుర్గను నేనే కలియుగమందున ఆది కాలం నాడు ఆదిమా శక్తి అంశలో జన్మించింది నేను ఈ సృష్టి లోపల మాత్రము అనంత ఆర్భూత బినంత భిన్నాయక కృతాయకము త్రేతాయకము ద్వాపారము కల్లా కలియుగము ఆది కాలం నాడు ఆదిమా శక్తిని నేనే ద్వాపారయుగమందు ద్రౌపదిని నేనే త్రేతాయుగమందు సీతను నేనే రేపటి కలియుగాన్ని కాపాడే కనకదుర్గను నేనే అటువంటి నాకు తెలియకుండా ఈ సృష్టి లోపల మాత్రము సత్యానుభవము చేసిన వాళ్ళు లేరు సత్యానుభవము చూసిన వాళ్ళు లేరు కనీసం సత్యానుభవం జాడ తెలియపరిచే వాళ్ళు కూడా లేరు అటువంటి బోనం నువ్వు చేయమని పలుకుతున్నావు ప్రాణేశ్వర ఏ సమాచారం లేకుండా ఏ విషయ పరిజ్ఞానం లేకుండా నేను ఆ సత్యానుభవాన్ని ఎట్లా చేయాలి నాదా అనవరకనక ఎప్పుడు రేణుక ఎల్ల మామలింగ పలికి ఉన్నారు మామని ఎది వేగిరమణ ఇది సత్యం బాబు అయ్యయ్యో అయ్యవరి లోపల చెప్పరు ఒక మాట బామా చెవులు అడవినమా సత్యాన బోనం అనేది సామాన్యమైనది కాదు బామా మాట నమ్మాలి బాబు అటువంటి బోనము బామా ఈ సత్యానుభవం ఇది విధానం అడుగుతున్నావు భామా ఈ సత్యానుభవం గనక ఇలాలో ఈ లోకం ఉంది గనక అనంతారభూత అభినంత భిన్నాకృతాయము త్రేతాగం ద్వాపరమ కల్లా కలిగము కల్లా కలిగం పుట్టవంతం పెరగవంతం ఉన్నది యుగాలు జగజగల జన్మించిన కాలం పరివర్తనం చెందేది కాలం గనక నీవు చేసే ప్రతివతాధర్మ తప్పకుండా చేసే సత్యానుభవం ఎందుకు గనక మునుముందు కాలం అందు భామా మునుముందు కాలం అందు గనక ఇలా నాడు ఇలా లోపల గనక సర్వశ్రేయస్సు కోసము లోక కళ్యాణ కోసము మానవ సౌభాతృత కోసం గనక ఈ బోనం వర్ధిల్లుతుంది బామా ఇటువంటి బోనము బామా నీవు ప్రతిమతా ధర్మ తప్పకుండా ఇలానాడు ఈ బోనం అందు బామా కుమ్మరి వారి చేత చేయని కుండ కావాలి బామా అనగా కుమ్మరి సారమేటువంటి గనక కుండను సేకరించి ఆ కుండను ఒక బామా గోతంకర పంటనేమో పండి అలబామా అటువంటి పంటను బామా రేణుకాయల్లమ్మ
కుమ్మరి సారమించినటువంటి కుండ కావాలి అలాగా అలాంటి కుమ్మరి మట్టిని సేకరించి ఆ కుండతో చేసిన కుండని గనక ఇలా నాడు ఈ కడవేడు బోనం పడవలు సిద్ధం చేసుకోవాలి ఆ బోనం పడవలకు ధాన్యం గనక కప్పా సైతం ఇలాంటి క్రిమికీటం గనక ఇలాంటి గోపాదం మోపనటువంటి ధాన్యం సేకరించి అరకలు కొట్టకుండా మోటార్లు కొట్టకుండా ధాన్యాన్ని పండించిన ధాన్యం సేకరించి రోట్లో పోయకుండా బామా రోకలు పోటు వేయకుండా బామా చాడలో పోచరకుండా బామా ధాన్యం మరవేగ సిద్ధం చేయి అలా బామా అటువంటి ధాన్యం బాబా సిద్ధమైన ధాన్య కడవల్ల పోసి ఆ బోన పట్వల్ల పోసి ఆ బోన పట్వలు ఎసరు పెట్టడానికి ఇలానాడు ఈ కాలం గనక కప్పా సైతం ఉన్నటువంటి గౌతమి తేవాలి గౌతమి అనగా నీళ్లను సేకరించి ఎలాంటి క్రిమికీటం ఎలాంటి పశు భక్షాదులు ఏదైనా పక్షులు దానటువంటి ఎలాంటి మానవ జీవ జంతువులు ఎలాంటి ఖడ్గ మృగాలు కానీ సేవించినటువంటి నీళ్లను సేకరించి ఆ నీళ్లను ఆ బోన పడవలు ఎసరుగా పెట్టి ఆ ఎసరుగా పెట్టిన పిదప అటువంటి బోనం పొందించడానికి పొయ్యిరాలు బందీ ఎక్కుండా పొయ్యిరాలు బందీ కూడా బోనం పడవలు సిద్ధం చేయాలి ఆ బోనం పడవలు కడివేడు బోనపడవలు పొందించి ఆ బోనం పడవలు పాకం కావాలంటే ఇలానాడు ఈ కాలమందు రేణుక ఎల్లమ్మ అగ్ని ప్రవేశం బామా చేయకూడదు బామా అటువంటి కాలమందు బామా రేణుక ఎల్లమ్మ అగ్ని ప్రవేశం లేకుండా బోనము పాకం చేయాలి అటువంటి పాకం వేసిన బోనం ఇలాలోన ఏ లోకమంది ఏ కాలమంది ఏ యుగమంది ఎన్ని జగాలు మారినా కానీ అనంత అద్భుత వినంత పరమ కల్లా కలిగము కల్లా కలిగమంది నీవు చేసిన సత్యాన బోనమును ముందు కాలం గనక బోనాలుగా ప్రసరింపని కాలం ఉన్నది బామా ఈ రీతిగా సత్యాన బోనం వేసుకొని వచ్చి నాకు పెట్టినట్టయితే నీరును మరలా జీవం పోసుకొని మరలా ప్రతికదాను బామా నా మాట నమ్మవేరేను కాయల్లమ్మ అని చెప్పి ఆ యొక్క సక్కమా జోదకిముడి రాజు మాత్రము అమ్మవారు మా ఊరాల రేణుకా ఎల్లమ్మకు గనక ఎప్పుడైతే సత్యాన బోనం విధి విధానాలు తెలియపరచుండో అది విన్న అమ్మవారికి గుడ్డ జల్లు మానే కూబిల్లు మానే నాకు బావులంటి నడువులు అమ్మవారికి విరిగినట్లయి చెండించి శూలాలు తీసుకొని అమ్మవారికి ఎదురమ్మున పొడిచినట్లయి కచ్చంబు నాకు రాజులలో నా తీరేది ఎన్నురా కష్టం నాకు తీరేది ఎట్లా ఈ బోనం నేను చేసేది ఎట్లా అని చెప్పి మా మగళ్ళ మా తల్లి మా ఊరాల రేణుకా ఎల్లమ్మ దేవి ఆ యొక్క భర్తలైనా సత్యమాజముడి రాజు దగ్గర సెలవు తీసుకొని మాత్రము అమ్మవారి రేణుకా ఎల్లమ్మ ఆ యొక్క సత్యాన బోనము జాడ కొరకు కనుక ఒక్కొండ నెక్కుతూ ఒక్కొండ దిగుతూ ఒక్కొండ దిగుతూ ఒక్కొండ నెక్కుతూ ఒక్కొండ దిగుతూ ఒక్కొండ దిగుతూ ఒక్కోల బిడ్డాల వదలంగా దాటి వదలంగా దాటి ఒక్కోల బిడ్డాల వదలంగా దాటి వదలంగా దాటి కాకులో చూడాలి కారడవి దాటి కారడవి దాటి కాకులో చూడాలి కారడవి దాటి కారడవి దాటి గద్దాలో చూడాలి పెద్దడవి దాటి పెద్దడవి దాటి గద్దాలో చూడాలి పెద్దడవి దాటి పెద్దడవి దాటి చుట్టూ చీకటి వరము చక్కటి వరము చక్కటి వరము చుట్టూ చీకటి వరము చక్కటి వరము చక్కటి వరము వాడలో మేడలైన వరదంగా దాటి వేగిరమున దాటి వాడలో మేడలైన వరదంగా దాటి వేగిరమున దాటి అని చెప్పి అమ్మవారు మల్ల మా తల్లి మా ఊరాల రేణుకా ఎల్లమ్మ దేవి కాకులు చూడని కారడవి దాటి గద్దలు చూడని పెద్దరవి దాటి చుట్టూ చీకటి వరము చక్కటి వరము వాడల మేడలు వడరంగా దాటి గుంపు చింతలు దాటి గున్న మావిళ్ళు దాటి అమ్మవారి ప్రకారంగా పరిసరాలన్నీ దాటుకుంటా అడవులు దాటుకుంటా మేఘాలు దాటుకుంటా సముద్రాలు దాటుకుంటా ఈ అమ్మవారి సత్యానబోనము జాడ కొరకు తెలుస్తుందట ఎక్కడ తిరిగినా కూడా ఆ తల్లి రేణుకా ఎల్లమ్మాదేవికి మాత్రము భర్తాలని చెప్పినట్టుగా కుమ్మరి వాడలో చేని కుండ ఎక్కడ లభిస్తలేదు కుమ్మరి వాడలో చేయకుండా అసలు కుండ ఏ ప్రకారంగా సిద్ధమైతది భర్తాలని చెప్పిన ప్రకారంగా నేను ఏ ప్రకారంగా కుండను సిద్ధం చేసుకోవాలి అని చెప్పి రేణుకా ఎల్లమ్మ గోవు తొక్కకుండా పంట ఏ విధంగా పండుతుంది గో సేద్యం లేకుండా ఏ పైరు అనే పంటగా ఏ విధంగా మారుతుంది ఇది నేను ఎట్లా జాడ తెలుసుకోవాలి అని చెప్పి రేణుకా పరంజ్యోతి అదే ప్రకారంగా మాత్రము కప్ప సైతము తాగనటువంటి నీరు నాకు ఎక్కడ లభిస్తుంది పురుగు ముట్టని పుష్పం ఎక్కడ లభిస్తుంది ఈ ప్రకారంగా
గనక ఆ తల్లి రేణుకా యలమాదేవి పొయ్యిరాళ్ళు పొందించకుండా అగ్ని ప్రవేశం చేయకుండా నేను బోనం ఎట్లా పాకం చేయాలి, ఈ బోనాన్ని నైవేద్యంగా ప్రాణేశ్వరునికి ఎట్లా సమర్పించాలి అని చెప్పి రేణుకా యలమాదేవి గనక ఆలోచన చేసుకుంటా చిన్నగా మెల్లగా చేరి తల్లి గారి పత్రము చేరంగా వచ్చి తన తండ్రి అయిన కైలాసపురిని దర్శనం చేసుకొని నాథ బోలా శంకర ప్రాణేశ్వర పరమేశ్వర కైలాసగిరి వాస రావయ్య పరమేశ కైలాసగిరి వాస రావయ్య పరమేశ కైలాసగిరి వాస రావయ్య పరమేశ కైలాసగిరి వాస రావయ్య పరమేశ ఏమని నిన్ను పిలవను ఎక్కడ నిన్ను వెతకను 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 త్రిశూల ధారుడి మైత్రినాటమనేలినవా కైలాసగిరి వాస రామ పరమేశ భోలా శంకర కైలాసగిరి వాస రామ పరమేశ అమ్మవారి పార్వతీదేవి దగ్గరికి ఆ యొక్క కన తండ్రి అయిన పరమేశ్వరుని ప్రసన్నం చేసుకొని తల్లి అయిన పార్వతీదేవి దగ్గరికి వచ్చి ఓయమ్మ జనని పార్వతీదేవి ఓం నమో శక్తి ఓంకార నమో శక్తి 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 ఓం నమో శక్తి అమ్మ ఆదిశక్తి అమ్మ పార్వతి ఆదరించవమ్మ నన్ను 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 సర్వశక్తి అమ్మ నీవు శరణు చేసదానే నీకు సర్వశక్తి అమ్మ నీవు శరణు చేసదానే తల్లి కరుణ చూపవమ్మ నన్ను కన్న తల్లి నీవు నేడు కరుణ చూపవమ్మ తల్లి కన్న తల్లి నీవు కరుణ చూపవమ్మ నన్ను కన్న తల్లివే నీవు కరుణ చూపవమ్మ తల్లి కన్న తల్లివే నీవు చల్లని తల్లివమ్మ వల్లెల్ల నిండినావమ్మ నన్ను కన్న తల్లి పరతమ్మ తల్లి పోయమ్మ చరణు కోరిని చెంతకొచ్చిన కరుణించి కాపాడవ తల్లి జీవించి రక్షించవు తల్లి ఓ పార్వతీదేవి ఆపదని నీ వద్దకు ఆర్తితోటి వచ్చి ఉన్నాను శరణు కోరి చేతెత్తిని శరణు కోరుతున్నాను ఓ తల్లి పార్వతీదేవి నన్ను దీవించవమ్మా నన్ను రక్షించవమ్మా అని చెప్పి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుని అమ్మవారు ప్రసన్నం చేసుకున్నట ప్రసన్నం చేసుకుని ఆ బోలాశంకరుని దీవెన తీసుకొని అమ్మవారి పార్వతీదేవి దీవెన తీసుకొని ఆవురాల రేణుకా ఎల్లమ్మ దేవి ఈ సత్యాన బోనము జాడ కొరకు మాత్రము బయలుదేరి వాడలు తిరిగి మేడలు తిరిగి పల్లెలు తిరిగి పట్టణాలు తిరిగి చేరి కుమ్మరి వాడకైనా చేరంగా వచ్చి ఆ కుమ్మరి వాడకొచ్చి చూసిందట కుమ్మరి వాడకొచ్చి చూసేసరికి మరి చాకలి కుమ్మరి కమ్మరి మాల మాదిగ ఏ జాతికైనా ఏ ఇంటికైనా కూడా కుమ్మరి వారు చేసినటువంటి ఆ మట్టి కుండలు తీసుకొని ఇంటి గృహావసర వినియోగాలకన్నా వాడుకుంటారు గవన్లో వాడకపోతే కళ్ళుకు వాడుకుంటారు కొల్ల వాడకపోతే పాలు పెరుగు చల్లలు అమ్ముకుంటారు మరి ఈ ప్రకారం గనక ఏ వాడకపోయినా ఏ ఇంటికి పోయినా ఏ పల్లెకు పోయినా మట్టి కుండను మాత్రము ఏదో ఒక గృహావసర వినియోగాలకు వాడుకుంటారు